హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఫార్కాస్ట్ అనే ఒక కొత్త క్రిప్టో ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఇది వరకు ట్రై చేసిన టెలిగ్రామ్ ఎయిర్ డ్రాప్స్ లో ఉండదు. ఎందుకంటే టెలిగ్రామ్ ఎయిర్ డ్రాప్స్ అనేది యూజర్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల మనకి వచ్చే టోకెన్స్ అనేది తక్కువగా ఉంటాయి అండ్ మనకి ప్రాఫిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫార్కాస్ట్ విషయానికి వస్తే ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ అప్లికేషన్. దానివల్ల ఏమవుతుందంటే ఇది ట్రై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఇంకొక బిగ్ రీజన్ ఏంటంటే ఇందులో మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి 490 రూపాయలు పే చేయాలి. 490 రూపీస్ పే చేసుకుంటేనే మనకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అందులో మనం ఎంగేజింగ్ గా ఉంటూ మనం టోకెన్స్ అనేది ఎలికేషన్ టైంలో మంచి టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫార్కాస్ట్ అనే ప్రాజెక్ట్ విషయానికి వస్తే దీని మీద నాకు ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్. ఫార్కాస్ట్ ఆల్రెడీ స్పెక్ట్రల్ ఎయిర్ డ్రాప్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ స్పెక్ట్రల్ ఎయిర్ డ్రాప్ అనేది మనకి ఫార్కాస్ట్ సపోర్ట్ ద్వారా వచ్చిన ఎయిర్ డ్రాప్ అండ్ అది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అండ్ టోకెన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది. నేను ట్రై చేయలేదు, కానీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కి ఈ ఎయిర్ డ్రాప్ లో రెఫరల్స్ కూడా ఏం చేయలేదు, ముందే చెప్తున్నా. ఈ ఎయిర్ డ్రాప్ లో ఈ స్పెక్ట్రల్ ఎయిర్ డ్రాప్ లో $1500 వచ్చాయి అనమాట. అంటే ఏం చేయకుండానే జస్ట్ అందులో ఎంగేజింగ్ గా ఉండటం వల్ల ఈ ఫార్కాస్ట్ సపోర్ట్ చేసిన స్పెక్ట్రల్ ఎయిర్ డ్రాప్ లో అతను ఎర్న్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి $1500. అంటే ఇండియన్ కరెన్సీ లో అప్రాక్సిమేట్లీ 1,25,000 రూపీస్ ఉంటుంది అనుకుంటాను. ఇది ఆఫ్టర్ ఆల్ ఫార్కాస్ట్ సపోర్ట్ తో వచ్చిన ఒక స్పెక్ట్రల్ ఎయిర్ డ్రాప్ ఇచ్చిన ప్రాఫిట్ అనమాట. ఈసారి డైరెక్ట్ గా ఫార్కాస్ట్ నుంచి ఒక ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. దానివల్ల ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. నాకు తెలిసి ఒక $500 పైన నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా. $500 ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు $5 పెట్టడంలో తప్పు లేదని నాకు అనిపించింది. ఈ వీడియోలో మనం అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా చేయాలనేది క్లియర్ గా చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పెట్టే వాళ్ళందరూ కూడా $5 పెడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అప్డేట్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం మనం ప్రొవైడ్ చేయగలం. ఎందుకంటే వాళ్ళ రోడ్ మ్యాప్ అనేది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనేది టాస్క్లు అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ నేను అప్డేట్ ఇస్తూ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వండి. అండ్ ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రాజెక్ట్ కోసమనే కాదు, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ అండ్ దాంతో పాటు ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లోడ్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచించే టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ ఫార్కాస్ట్ నుంచి మనకి డైరెక్ట్ గా వాళ్ళ డైరెక్ట్ అప్లికేషన్ వార్కాస్ట్ అని చెప్పి వస్తుంది అనమాట. ఇది ఒక సోషల్ మీడియా అప్లికేషన్. ఇందులో మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేషన్ కోసం మనకు $490 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీని యొక్క సైన్ అప్ లింక్ అనేది ఆబ్వియస్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు వార్కాస్టర్ WARPCAST వార్కాస్ట్ అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది. లేదు అనుకుంటే టెలిగ్రామ్ లోనే ఇదే వీడియోతో పాటు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ అనేది క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మీ ఈమెయిల్ అడ్రస్ అనేది అవుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేసుకుని సెండ్ ఇన్వైట్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు డైరెక్ట్ గా యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ మీకు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ సెలెక్ట్ చేస్తారు, యాప్ అయితే యాప్ స్టోర్ సెలెక్ట్ చేస్తారు. ప్లే స్టోర్ లోకి వెళ్తుంది, ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు కింద క్రియేట్ న్యూ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుంటే కనుక ముందు సెండ్ ఇన్వైట్ కోసం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో అదే ఈమెయిల్ అడ్రస్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్ కి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది. డైరెక్ట్ గా ఈమెయిల్ యాప్ ఓపెన్ చేసుకోండి అండ్ ఆ వెరిఫికేషన్ లింక్ ను ఓపెన్ చేసుకొని వెరిఫై యువర్ ఈమెయిల్ క్లిక్ చేసుకుంటే కనుక ఈమెయిల్ సక్సెస్ఫుల్ గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా యాప్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఏం చేయాల్సిన పని లేదు. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు $5 అనేది పే చేయమంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో $490 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ప్లే స్టోర్ లో మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. కింద మీకు యూపీఐ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఒకవేళ లేదు అనుకోండి, మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ టాప్ కార్నర్ లో, అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్స్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకుంటే కనుక అక్కడ మీరు మీ యూపీఐ ఐడిని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కదా, $490 రూపీస్ కనిపిస్తుంది. బై నౌ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ గా యూపీఐ ఐడితో పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఎస్ క్లిక్ చేయమంటుంది. ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక యూనిక్ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అంటే మీకు తగ్గట్టు ఒక యూనిక్ నేమ్ అయితే ఉండాలన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఈ అప్లికేషన్ లో లేని ఒక యూజర్ నేమ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ ఉంటుంది. టర్న్ ఆన్ చేసుకోండి.
టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్స్ అనేది సింక్ చేయమంటుంది, అంత ఇంపార్టెంట్ కాదు. నాట్ నో క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోమంటుంది. సో క్రిప్టోనో, ప్రోగ్రామింగ్, టెక్నాలజీ అండ్ దాంతోపాటు మిగతావన్నీ కూడా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయమంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లే నేమ్ ఎంటర్ చేసుకోవాలి అండ్ బయో కూడా ఇచ్చుకోవాలి. సేమ్ లైక్ మనకి ఫేస్బుక్ లో ఏదైతే విధంగా డిస్ప్లే నేమ్ అండ్ ప్రొఫైల్ పిక్ బయో ఉంటుందో అదే విధంగా ఇందులో మీరు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే నేనైతే ఇక్కడ డిస్ప్లే నేమ్ సరదాగా బ్యాట్మెన్ ఇచ్చాను, దాంతోపాటు బయో ఏదో ఒకటి ఇస్తారు, ఐఎమ్ క్రిప్టో ఎంథూసియాస్ట్ అనో, లేదంటే ఐ లవ్ న్యూ ప్రాజెక్ట్స్ అనో, లేదనుకుంటే మూవీ లవర్ అనో ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మీరు ఒక ప్రొఫైల్ పిక్ ని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు డీపీగా. సో అది యాడ్ చేసుకుని ఒక ప్రొఫైల్ పిక్ ని పెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 5 మెంబర్స్ ని ఫాలో అవ్వండి. సో ఫాలో అయిన తర్వాత ఈ యాప్ లో మీరు చేయవలసిన పని ఏంటంటే 490 రూపీస్ పెట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అది మీకు వర్త్ ఉండాలి. అంటే లైక్ మీరు అందులో రెగ్యులర్ గా పోస్ట్లను యాక్టివ్ గా ఉండాలన్నమాట. సింపుల్ గా ఏం చెప్పాలంటే ఇక్కడ మీకు కొన్ని ప్రొఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే కనిపించిన ప్రొఫైల్ ని కనిపించినట్టు ఫాలో చేసేయడం అండ్ వాళ్ళని ఫాలో బ్యాక్ చేయించుకోవడం. ఈ విధంగా ఫాలోవర్స్ ని పెంచుకోండి అండ్ మీరు కూడా ఎక్కువ మందిని ఫాలో అవ్వండి. ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ నాకు తెలిసి ఒక 1000 పీపుల్ వరకు ఫాలో చేసుకోవచ్చు. జస్ట్ ఫాలో అవుతుండండి, వాళ్ళు కూడా ఫాలో బ్యాక్ చేస్తారు. సో ఫాలో బ్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ లిమిట్ అనేది పెరుగుతుంది, మళ్ళీ ఫాలో అవుతుంది, ఫాలో బ్యాక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఫాలోవర్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంచుకోండి, ఫాలో బ్యాక్ కూడా ఎక్కువగా చేసుకోండి, ఫాలోయింగ్ కూడా ఎక్కువ చేసుకోండి. చేసుకున్న తర్వాత అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న డే 1 నుంచే మీరు ఇందులో పోస్టులు పెట్టడం మొదలు పెట్టండి. లైక్ గుడ్ మార్నింగ్ అనో, గుడ్ ఈవినింగ్ అనో, లేదనుకుంటే లైక్ ఏదైనా క్రిప్టో న్యూస్ కానీ, లేదనుకుంటే కొత్త క్రిప్టో ప్రాజెక్ట్ గురించి కానీ, లేదనుకుంటే ఎయిర్ డ్రాప్ గురించి కానీ, ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా అందులో న్యూస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు వీళ్ళనంత ఎక్కువ ఎంగేజింగ్ గా ఈ అకౌంట్ లో ఉండాలి. సో వీళ్ళనంత ఎక్కువ ఎంగేజింగ్ అంటే వీళ్ళనంత ఎక్కువ మీరు ఇందులో యాక్టివ్ గా ఉంటే మీకు టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ టైంలో వీళ్ళని ఎక్కువ టోకెన్స్ అనేవి వస్తాయి అండ్ మనం ఎక్కువ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. డోంట్ అండర్స్టాండ్ అనమాట, చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి పక్కాగా. సో ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు కనిపించిన వాళ్ళు ఫాలో అవుతూ మీరు దాంతో పాటు మీరు ఒకవేళ ఇందులో పోస్టులు పెట్టాలంటే కింద మీకు పెన్ ఐకాన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకొని మీరు ఏదో ఒక ఫోటోని పెట్టడమో, లేదనుకుంటే ఏదో ఒక ఆర్టికల్ షేర్ చేయడమో, మీ క్రోమ్ బ్రౌజర్లో ఏదో ఒక ఆర్టికల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, సో ఆ ఆర్టికల్స్ ని షేర్ చేయడమో, క్రిప్టో న్యూస్ షేర్ చేయడమో, ఇవన్నీ కూడా చేస్తూ రెగ్యులర్ గా మీరు ఇందులో యాక్టివ్ గా ఉండండి అంతే. సో నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ రోడ్ మ్యాప్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారు ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసుకుంటూ ఉందాం. అప్డేట్స్ వస్తే కనుక అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. టోకెన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు అవుతుందో అది కూడా చెప్తాను. సో తర్వాత మనం సెల్ చేసుకుని మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఫండ్ రైజింగ్ వచ్చేసి చాలా మంచి ఫండ్ రైజింగ్ అయితే చేస్తారు. $180 మిలియన్ అనేది ఫండ్ రైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ యూజ్ అనమాట. సో కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎవరెవరైతే 490 రూపీస్ పెట్టగలరో వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. సో పెట్టలేమనుకున్న వాళ్ళు లీవ్ ఇట్, లైట్ తీసుకోండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చూసుకుందాం, నెక్స్ట్ ఫ్రీ ప్రాజెక్ట్ లో చూసుకుందాం. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.